2017లో తన చిన్నారి మిస్ అయినటువంటి నేపథ్యంలో దుర్గా అనేటటువంటి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన దానిపైన పోలీసులు సరైనటువంటి విధానంలో కేసు ఫైల్ చేయకపోవడంతో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఆ తల్లి యొక్క వాళ్ళ అమ్మాయి చనిపోయినటువంటి చిన్నారికి సంబంధించి ఫోక్సో కేసుని నమోదు చేసి ప్రస్తుతం కేసు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులున్నాయి. అయితే ఇప్పటికి 10 ఏళ్ళు దగ్గర దగ్గర 9 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఓన్లీ ఆ అమ్మాయికి సంబంధించి చనిపోయిన ఫోటోలు మాత్రమే చూపిచ్చారు. ఇప్పటివరకు కనీసం డెడ్ బాడీని ఎక్కడ ఖననం చేశారనేది కూడా మాకు సరైనటువంటి విధానంలో ఆన్సర్ పోలీసులు చేయట్లేదు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం. ఏం జరిగిందని? ఏంటమ్మా అసలు ఏం జరిగింది? మా పాపని ఇద్దరిని షాప్‌లో పెట్టానండి. నా భర్త చనిపోయారు. చనిపోయారని షాప్‌లో పెట్టి మేము అలా కాలం జరుపుతున్నాం. నేర్పుల వంశీ అన్న అబ్బాయి మల్లికార్జునపేటలో ఉంటాడు. మేము అదే ఏరియాలో ఉంటాం. మా ఇంటికొచ్చి మా పాపని పెళ్లి చేసుకుంటా, అది చేసుకుంటానని అన్నారు. అలా అనమాకు మా పాపకి 13 సంవత్సరాలే. నేను ఒప్పుకోలా. వద్దు ఎళ్ళిపోయా అన్నా. ఎళ్ళిపోయాడు. రెండో రోజొచ్చి మళ్ళీ అడిగాడు. "నీ కూతురు ఇంటికి రాదు. నువ్వు నాకు 10,00,000 ఇవ్వు. నీ కూతురిని చేసుకుంటా" అన్నాడు. మా దగ్గర 10,00,000 లేవయ్యా. మాకంత స్తోమత లేదు. నాకు 13 సంవత్సరాల పాపకి అన్నా. అన్నాక "నీ కూతురు ఇంటికి రాదు" అని ఎళ్ళిపోయినోళ్ళు, ఆ రెండో రోజే పాపని వస్తా ఉంటే నా పెద్ద కూతురు, నా చిన్న కూతురు షాప్ నుంచి పని చేసుకొని వస్తుంటే, నా పెద్ద కూతురు ఎదురుంగా నా చిన్న కూతురుని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే అమ్మ చెల్లిని తీసుకెళ్ళిపోతున్నారని పైనుంచి మీకెందుకొచ్చాం. పైనుంచొచ్చి అంతా వెతుక్కుంటే పాప ఎక్కడా లేదు. తర్వాత పోలీస్ స్టేషన్‌కి తెల్లారే పొద్దున్నే ఎళ్లి సీఐ గారికి చెప్పా. అప్పుడు ఎవరున్నారు? ఏ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టారు? వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కాశీ విశ్వనాథం గారి ముందుకెళ్ళి నేను పాప ఇలాగ తీసుకెళ్ళిపోయారు సార్. ఇలాగ ఆటోలేసి ముగ్గురు నైట్ పూట చేతులు గీతులు అక్కడ అందరూ ఆటో వాళ్ళందరూ చెప్తున్నారు. నా పాపను తీసుకెళ్ళి ఇలా ఆటోలో కట్టి తీసుకెళ్ళిపోయారు సార్. 3 రోజులు ఒక గదిలో ఉంచి పాపను పాడు చేసి బాగా నానా నరకం పెట్టి ఏదో చేశారు సార్. అసలు పాప ఎక్కడుందో కూడా తెలియట్లేదంటే, సరే కూర్చోమ్మా రేపు పొద్దున రా, ఎల్లుండి రా, అవతల ఎల్లుండి రా అని 4 రోజులు తిప్పిచ్చారు. 4 రోజులు తిప్పిచ్చినాక ఎళ్ళినాక 3 నెలల వరకు నాకు పాప చచ్చిపోయిన విషయం చెప్పలా. మేము కేసు పెట్టిన 4 రోజులకే మా పాప చనిపోయింది. ఏర్పూర్ వంశీ అన్న అబ్బాయి, ఆ అబ్బాయి పేరు తిరుపతిరావు. ఆ తిరుపతిరావు అన్న ఆటోలో ఆటో సీల్ చేయలేదు. ఆ తిరుపతిరావు అన్న ఆయన పేరు గూడా దాంట్లో ఎక్కించలేదు. వీళ్ళందరూ గూడిపుటాన్ని చేసి ఆళ్ళ మేనత్త ఆదిలక్ష్మి, దుర్గా ఆళ్ళ అమ్మ ఏం పేరది సునీత, ఏర్పుల వంశీ, తిరుపతిరావు వీళ్ళందరూ ప్లాన్‌గా తీసుకెళ్ళి పెద్ద పెద్దోళ్ళ చేతుల్లో నా పిల్లని అప్పచెప్పారు. "నీ కూతురు నీ ఇంటికి రాదు. మేమేదైనా చేసుకుంటాం. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని" నానా మాటలు ఇంటికొచ్చి నన్ను కొడతం గూడా జరిగింది. నా పాపని నేను వన్ టౌన్ అంత స్టేషన్‌కెళ్ళి జరుగుతుంటే పోలీసులు ఎందుకు రెస్పాండ్? స్టేషన్‌కెళ్ళి చెప్పినా గూడా ఏం పట్టించుకోవట్లేదు సార్. పాప ఏమైందంటే పాప ఫోటోలు టీవీలో, నెట్‌లో చూపిచ్చారు. "ఇదిగో అమ్మ నీ పాపేనా" అన్నారు. "ఈ పాప నా పాపేనంటే" "కాదు ఇది అనాథశవం." అనాథశవం అయితే నా పిల్లని నాకు తెచ్చివ్వాలి కదా! ఎట్లా గుర్తుపడతాడు? కాలు పట్టీలు, పోగులు, చేతి ఉంగరం, బట్టలు. బ్రా గూడా ఎదురుకేసిన బ్రా ఎనక్కేసారు. ప్యాంటు గూడా ఎదురుకున్న ప్యాంటు ఎనక్కి రివర్స్ ఏశారు. చేతులకి తాళ్ళు దారుణంగా కట్టి నానా నరకబెట్టి 3 రోజులు గదిలో చాలా పెద్ద పెద్దోళ్ళు. ఆళ్ళ ఎనకాల చాలా పెద్దోళ్ళున్నారు. డాక్టర్ కూడా 30 సంవత్సరాలని రిపోర్ట్‌లో గూడా అబద్ధ సాక్ష్యం రాసింది. అంటే ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కూడా చేసారా అది? పాపకి 13 సంవత్సరాలు. ఆధార్ కార్డ్‌లో 13 ఏళ్ళు ఉంది. పుట్టిన సర్టిఫికేట్‌లో గూడా అన్నీ ఉంటాయి కదండీ! పాపకి 30 సంవత్సరాలు. అప్పటికి నా వయసు 32. నా పిల్లకి ఎట్లాగుంటాయి 30? దొంగ రిపోర్టులు రాశారు. పోలీసోళ్ళంతా అన్యాయం చేశారు. బాడీ గూడా నాకివ్వలేదు. బాడీ మీద ప్రూఫ్‌లు గూడా లేదు. 30 సంవత్సరాలని రాశారు. ఓకే. ఏజ్ రాశారు. కానీ చనిపోయిన విధానం ఏమని రాశారు అక్కడ? చనిపోయిన విధానం మీ పాప కిష్ట్‌లో పడిపోయింది. కిష్ట్‌లో దొరికిందన్నాడు. కిష్ట్‌లో పడిపోతే చేతికి తాళ్ళు ఎలా కడతారు? ఇయన్నీ యాసిడ్ పోసి ఎలా కాలుస్తారు? ఇయన్నీ కన్ను, గిన్ను అన్నీ పగిలిపోయినాయి. మేము అన్నీ టీవీలో చూపిస్తున్నారు కానిస్టేబుల్. ఆ హ్మ్. ఫోటోస్ ఇవ్వండి అంటే ఆ ఫోటోస్ ఇవ్వలా. హ్మ్. మీ పాపని ఎలా చనిపోయింది సార్ నాకు చెప్పాలి. నా పాపని చూపించండి. ఒక్కసారైనా నేను కనిపించి పెద్ద చేశాను. ఆ పిల్లని ఒక్కసారైనా చూడాలంటే
హ్మ్. అమ్మ శవం లేదమ్మా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడే పూడ్చిపెట్టేశారు. లేదు లేదు బయట ఎవరోళ్ళు దొరికిందని అప్పటికప్పుడే 4 మాటలు మార్చారు. శవాన్ని గాని చూపించలేదు. పిల్ల ప్రూఫ్‌లు ఏమీ చూపించలేదు. హ్మ్. 3 నెలలకి తిరిగి తిరిగి అలసిపోయి తిండి తెప్పలా కట్టేసి దగ్గరే ఉన్నా. ఒకరోజు ఆ చెట్టు దగ్గరకు గుడి ఉంది. ఆ గుడి కాడ కూర్చొని ఏడుస్తుంటే ఇద్దరు కార్‌లేసుకొని ఒక బ్లాక్ కారు, ఒక తెల్ల కారు స్టేషన్ ఎనకాల ఆపి వచ్చి పైకెళ్ళి మాట్లాడారు. ఇది ఆడది ఏం చేసిద్ది? ఎంతో కాదు ఇల్లో డబ్బో ఎంతో తీసుకొని రాజీ ఎందుకు చేసుకోవాలి? నా బిడ్డ కావాలి. నాకు డబ్బు, ఇల్లు నాకేమొద్దు. మీరెందుకు అలా మాట్లాడతారు? అని నేను గట్టిగా మాట్లాడగానే కార్‌లేసుకొని ఎళ్ళిపోయారు వాళ్ళు. చానా కాశీ విశ్వనాథం గారి దగ్గర నా పిల్ల ప్రూఫ్‌లన్నీ ఉన్నాయి. ఆయన అబద్ధమైతే ఆయనొచ్చి ప్రూవ్ చేసుకోవాలి కదా! ప్రూవ్ చేసుకోలేదు. మన కోర్ట్‌లో గూడా కనబడి సార్ నా ప్రూఫ్‌లన్నీ ఇవ్వండి. తారుమారవుతుంది. నాకెవ్వరు లేరట. నువ్వెవరమ్మా అని గబగబా ఎళ్ళిపోయారండి. చాలా దారుణంగా చంపారు. నా బిడ్డకి న్యాయం చేయాలని. నేను ఇదివరకు మీడియా ముందే నాకు న్యాయం జరిగేది. అందుకని మీడియా ముందుకొచ్చాను. నా బిడ్డకి న్యాయం చేయాలి. నాకు ఇంకొక పిల్ల ఇట్లా అవ్వకూడదు. ఇంకో తల్లి ఇలా బాధపడకూడదు. నేనేమి ఆశించట్లేదు. నా బిడ్డకి న్యాయం జరగాలని ఒక్కటే నేను దీని ముందుకొచ్చింది కూడా. అంటే ఇప్పుడు ఏంటి మీరు సీఏ పని చేయలేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్లారు. ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు పేపర్‌లు తీసుకొనెళ్ళి ఇచ్చారు. ఎవరు స్పందించలేదు. నేను తిరగని చోటు లేదు. ఏమీ లేదు. నా బిడ్డ నాకు అసలు చూపించమన్నా ఒక్కసారి కూడా చూపియట్లేదు. తిరిగి అలసిపోయి ఆరోగ్యం కూడా పాడైపోయింది. నా బిడ్డని నాకు చూపియమంటున్నాను. నా బిడ్డని ఎక్కడ పూడ్చిపెట్టారో, నా బిడ్డ మీద శవం మీద ఉన్న ప్రూఫ్‌లన్నీ నాకు ఒక్కసారి చూపియమని నేను కోరుకుంటున్నాను. నా బిడ్డకి న్యాయం చేయాలి. ఇక నేనేమి అడగను. ఏమీ కోరుకోవట్లేదండి. సీఏ గారు ఎక్కడున్నా వచ్చి నా బిడ్డ ప్రూఫ్‌లు నాకివ్వాలి. నేను చాలా నరకం పడతాను. ఎన్ని బాధలు పడుతున్నానో. నా బిడ్డ గురించి సీఏ గారు అంతా చేసింది సీఏ గారే. ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. నా పిల్ల బతుకుంటే నాకు తెచ్చివ్వాలి. అనాథసేవ అన్నారు. అనాథసేవ పట్టీలు చెవులు ఎలా ఉంటాయండి? అనాథసేవ అన్నారు. నా బిడ్డ బతుకుంటే తెచ్చివ్వాలిగా. అప్పటికప్పుడే 10 మాటలు తారుమారు చేశారు. ఎప్పుడెళ్ళని బయటికెళ్ళి కూర్చో టీ తాగిరా అన్నారు. ఇదేనా ఆడపిల్లకి చేసే న్యాయం? ఇది జరిగిందండి. ఆటో గూడా సీల్ చేయలేదు. తిరుపతిరావు అన్న అబ్బాయి కూడా పరారులో ఉన్నాడు. ఆ అబ్బాయి ఆటో గూడా సీల్ చేయలేదు. పాపను పెద్దోళ్ళు ద్వారాగా అంతా చాలా పెద్దోళ్ళున్నారు ఆళ్ళ ఎనకాల. ఆ పేరు నేను చెప్పుతే చంపుతామని బెదిరిస్తున్నారు. కోర్టుకెళ్ళినా గూడా నాకు కాపీ ఉంది. నా ప్రాణ భయం. నువ్వు కోర్ట్‌లో కేసు రాజీ చేసుకుంటావా? లేదా? లేదంటే నీ కూతురు పట్టే గతే అంటే ఎవరు ఆ నీకు మాటలు పట్టదు. మిమ్మల్ని ఈ మధ్య కాలంలో అట్లా ఎవరు వెంటబడి ఆ మాటలు అన్నారు? ఏర్పూర్ వంశీ వాళ్ళ మామయ్య సీను మా ఉద్యోగాలన్నీ పోతాయి అన్నారు. నా బిడ్డే లేదు. వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కువ అండి. ఉద్యోగాలోని నువ్వు రాజీ చేసుకోకపోతే నీ పిల్ల కట్టెగైతే నీకు పట్టుద్ది అన్నారు. ఏర్పూర్ వంశీ వాళ్ళ మామయ్య అంటే ఆళ్ళ ఈ అత్తలు. మధ్యలో ఎప్పుడన్నా బెదిరింపులు అట్లా చేశారమ్మా? ఈ 7 సంవత్సరాలు 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఎక్కడికెళ్ళా. ఇప్పుడు హ్మ్. కేసు ట్రయల్‌కొస్తుంది కాబట్టి ఈ 5, 6 నెలలిచ్చి బాగా నన్ను హ్మ్. అరేంజ్‌మెంట్ చేస్తున్నారు. ఎక్కడికెళ్ళినా సరే నా ఎమ్మడ పడుతున్నారు ఆటోలేసుకొని. హ్మ్. ఏదోటి అంటే ఇక్కడ వరకు కర్చీఫ్‌లు కట్టుకొని ఎమ్మడ హ్మ్. పడుతూ హ్మ్. దారుణంగా చేస్తున్నారు. హ్మ్. "నువ్వు రాజీ రాకపోతే నువ్వు భూమి మీద ఉండవు. నీ హ్మ్. కూతురికి చెప్పి చేసాం. నీకు హ్మ్. చెప్పి చేస్తాం." హ్మ్. వాళ్ళు మేనత్త. హ్మ్. నేను కేసు పెడతాకెళ్ళినప్పుడు, "నీ హ్మ్. కూతురు లేదు. హ్మ్. చచ్చిపోయింది. 3 హ్మ్. రోజుల్లో తేలుద్ది" అని చెప్పింది. నేను ఎమ్మటే సీఏ గారు, "సార్ వీళ్ళు అంటున్నారు, ఇలా బెదిరిస్తున్నారు, కేసు పెడుతున్నారు, మీరు తీసుకోవట్లేదు" గట్టిగా మాట్లాడితే, ఆ రోజు సాయంకాలం కేసు పెట్టారు. హ్మ్. కేసు రాసుకున్నారు నా దగ్గర తీసుకొని. హ్మ్. ఆళ్ళ మేనత్త ముందుగా చెప్పింది, "నీ హ్మ్. కిస్ట్‌లో తేలుద్ది, నీ కూతురు శవం" అంది. అలాగే కిస్ట్‌లోనే తేలిందండి. నా పిల్లని దారుణంగా చంపేశారు. హ్మ్. ఇప్పుడు ఇట్లా బెదిరింపుల గురించి ఇప్పుడు పోలీసులకి చెప్పారా? ఈ సీఏకి గాని, ఇప్పుడు ప్రెజెంట్ ఎవరున్నారు అక్కడ సీఏ? ఎక్కడవి ఆ సీఎల్ పేర్లే నాకు తెలీదని మొన్న కూడా 2 నెలల కింద ఎళ్ళా. ఇట్లాగా ఎక్కడైనా కూరగాయలకి మార్కెట్ ఎళ్ళాలి. నాకు భర్త లేడు. నేను కష్టపడి బతకాలి. పనికెళ్ళాలి. ఎక్కడైనా పనికెళ్తే ఇలా ఎమ్మడ పడుతున్నారండి. సీఏ గారు లేరు. పోలీసులు అన్నారు. "ఇట్లా చంపుతాను. నీ కూతురు పట్టే గతే పట్టుద్ది. నిన్ను చంపితే మళ్ళీ బెయిల్ మీద వస్తారా" అంటున్నారండి అని చెప్పాను. హ్మ్. ఒక 2 నెలల కింద ఎళ్తేనేమో హ్మ్. కూర్చోబెట్టి గసిరా "నువ్వు వెళ్ళిపో మమ్మీని చెప్తా" అంటారు. హ్మ్. 2 నెలల కింద మళ్ళీ వన్ టౌన్ స్టేషన్‌కి ఎళ్లి చెప్పారు. హ్మ్. చెప్తే జరిగిందది. ఆడ నుంచోబెట్టి గసురుతున్నారు గానీ గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు. సరే ఎక్ ఇప్పుడు ఫైనల్‌గా ఏంటమ్మా ట్రయల్‌కొస్తుంది. కానీ ఆధారాలు లేవంటున్నారు. దానివల్ల కేస్ ఏదన్నా అవుతుందని భయపడుతున్నారా?
మీరిప్పుడు సీఎంని గాని లేతే ఏంటి ఎవరిని డిమాండ్ చేస్తారు? నేను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఒకటే ఒకటి అడుగుతున్నాను. ఇలాగ ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. ఏ తల్లి ఏడవకూడదు. నా బిడ్డ చెప్పినోళ్ళని బెయిల్ క్యాన్సిల్ చేసి వాళ్ళ కస్టడీలో తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే అంతే. ప్రధానంగా ఆధారాలనేది ఇంకా లభ్యం అవ్వలేదా మీకసలు? ఆధారాలు ఏమి ఇవ్వలేదు. పాపం చంపిన వీడియోలు, ఫోటోస్ అన్నీ సీఏ గారి దగ్గరే ఉన్నాయి. ప్రూఫ్‌లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన మీడియా ముందుకు గాని, జడ్జి గారి ముందుకు గాని వచ్చి ఆ ప్రూఫ్‌లన్నీ ఇవ్వాలని నేను ఆయన ప్రాధేయపడి దండం పెడతాను. అయి నాకివ్వండి. ఎక్కడున్నా మీరొచ్చి. నేను అడుగుతున్నానండి. నీకేం అడగలేదు. నా పిల్లలంతా దారుణంగా చంపేశారు. ఎంత అందంగుండే పిల్లని చేతులు కాల్చి అసలు ఒంట్లో గుంట్లో పెట్టి బట్టలు కూడా లేకుండా 3 రోజులు గదిలో పెట్టి చంపేశారు. ఎంత దారుణం! ఆడపిల్లకి ఎంత దారుణం! అసలు ప్రభుత్వం ఏంటి? ఇదేనా ఆడపిల్లలకి న్యాయం చేయరా? పవన్ కళ్యాణ్‌కి న్యాయం చేస్తారు ఆడపిల్లలకి అన్నారు. అసలు ఇవన్నీ జరుగుతుంటే ఆయన ఏం చేస్తాడు? అసలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గాని ఆడపిల్లలకి న్యాయం జరగాలి. ఇలా ఏ ఆడపిల్లకి జరగకూడదు. కొత్త సెక్షన్ పెట్టాలి. బ్లేడ్ బ్యాచాడు, గంజా బ్యాచ్, రౌడీ షీటరు వాడిని పట్టించుకోవట్లేదు. అసలు కొట్టను కూడా కొట్టట్లేదు. కూర్చోబెడతారు, కసురుతారు అంతే. వాడు వెళ్ళిపోతున్నాడు గంటకి. నా పెద్ద కూతురు ఎక్కడైనా కనిపిస్తే నా పెద్ద కూతురు కూడా వేలు చూపిస్తున్నారు. మేమేం తప్పు చేసాం, ఏ అన్యాయం చేసాం నా పిల్లలు నాకు కాకుండా కనీసం ఒక్కసారి పూడ్చిపెట్టారు. గొయ్యి దగ్గరికి వెళ్ళి చూపిమంటారు. ఇంకా ఆ శవాలు కూడా ఎక్కడ పూడ్చిపెట్టారు? ఏ ప్రూఫ్‌లు కూడా ఇవ్వలా. 10 నెలలు మోసి కన్నానంటే నేను. నా బిడ్డ శవాన్ని ఒక్కసారి నాకు చూపించండి అన్నా కూడా చూపించలే. అసలు దయాదాసు లేకుండా చేశారు. అంత కాశీ విశ్వనాథ గారు, ఆ క్రిమినల్స్ 5గురు వాళ్ళు వెనకేసుకొచ్చి మొత్తం చేసేదంతా సీఆర్‌గా కాశీ విశ్వనాథ గారే. నాకు న్యాయం జరగలేదు. ఈ మీడియా ముందుకు వచ్చింది కూడా న్యాయం జరగాలి. నా బిడ్డను చంపిన వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి. ఇంతే నేను కోరుకునేది. ఇది ప్రధానంగా కూడా తల్లి దుర్గా ఒక ఆవేదన అయితే చూస్తున్నాము. అప్పుడు 1 టౌన్ సీఏగా ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ అసలు ఆధారాలు కాదు కదా, కనీసం అనాథ శవాన్ని పూడ్చివేసినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తల్లి గుర్తించింది అప్పటికన్నా తీసుకువెళ్ళి అక్కడ చూపించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే ఇంకో విధంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అదంతా చేయకపోవటం వల్ల ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు సాధారణమైనటువంటి కేసుల్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా సెక్షన్లు నమోదు చేసినట్టు చెప్తున్నారు. పోక్సో యాక్ట్‌గా హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కోర్టు ఆదేశాలతో మార్చారు కానీ దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌లో గానీ ఎక్కడా కూడా నిందితుల పైన ముందుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు లేవంటున్నారు. ఇంకా ఇప్పటికీ పబ్లిక్‌గా బెదిరిస్తుంటే పోలీసులు కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి 1 టౌన్‌లో ఉందనే విధంగా కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ మనోజ్‌తో సాయి శంకర్, ములకపాడు నుంచి.